వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈ రోజు క్రాంప్టన్ వారి యామియో మిక్సీ గ్రైండర్ ని అన్బాక్స్ చేద్దాం. సో మిక్సీ గ్రైండర్ బాక్స్ అయితే ఇలా వచ్చింది. సో ముందుగా వీటి ఫీచర్స్ చూసుకుందాం. ఫస్ట్లీ ఇది క్రాంప్టన్ కంపెనీ నుంచి వచ్చింది అండ్ దీని మోడల్ నేమ్ వచ్చేసి యామియో 4 జార్ మిక్సీ గ్రైండర్. ఇది మ్యాక్సీ గ్రైండ్ టెక్నాలజీతో వచ్చింది, అంటే చాలా ఫైనెస్ట్ గా గ్రైండింగ్ చేస్తుంది. అలాగే ఇది పవర్ ట్రాన్ మోటార్ తో వచ్చింది, అంటే ప్యూర్ కాపర్ మోటార్ తో ఉంటుంది. సో మోటార్ అయితే లాంగ్ రన్ వర్క్ అవుతుంది. అలాగే ఈ మిక్సీ గ్రైండర్ 750 వాట్స్ పవర్ తో వస్తుంది. అలాగే ఇది మోటార్ బెంటెక్స్ టెక్నాలజీతో ఉంటుంది అండ్ ఇది 3 స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ తో వస్తుంది. అలాగే ఈ మిక్సీ గ్రైండర్ 5 ఇయర్స్ వారంటీ ఆన్ మోటార్ అండ్ 2 ఇయర్స్ వారంటీ ఆన్ ప్రొడక్ట్ తో వస్తుంది. అండ్ ఈ బాక్స్ సైడ్ కి ఇంకా ఫ్యూచర్స్ ఇచ్చారు, అవేంటో చూద్దాం. సో దీంట్లో ఓవర్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ బ్లెండర్ జార్ విత్ ఫ్రూట్ ఫిల్టర్ ని కూడా ఇచ్చారు. ఇప్పుడు దీని యూనిక్ ప్రోడక్ట్ డిజైన్ చూసుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ జార్ తో ఇచ్చారు. సో వీటిని అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇది లీకేజ్ ఫ్రీ జార్స్ తో వచ్చింది అండ్ ఇది ఫర్మ్ కుషన్ ప్యాడ్స్ తో వస్తుంది. ఇదేంటో తర్వాత చూపిస్తాను. సో బాక్స్ పైన చూసుకుంటే ఇక్కడ క్రాంప్టన్ వారే బ్రాండ్ స్టిక్కర్ ని ఇచ్చారు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. సో దీన్ని ఇప్పుడైతే అన్బాక్స్ చేద్దాం. సో దీన్ని అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేయగానే నాకైతే ఒక బాక్స్ కనిపించింది. సో ఈ బాక్స్ ఏంటో మళ్ళీ ఓపెన్ చేద్దాము. దీనిలో అయితే ఒక జార్ ఇచ్చారు, ఇది ఏంటో తర్వాత చూద్దాం. సో బాక్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి మిక్సీ గ్రైండర్ అండ్ ఇంకో బాక్స్ ఇచ్చారు. సో బాక్స్ ఓపెన్ చేసినప్పుడు 3 బాక్సెస్ వచ్చాయి. సో దీనిలో ఉన్న ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే మిక్సీ గ్రైండర్ ని ఓపెన్ చేద్దాం. దీనిలో అయితే మనకి వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్స్ ని ఇచ్చారు. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టుకొని గ్రైండర్ ని చూద్దాం. సో దీనికైతే క్రోమ్ ప్లేటెడ్ నాబ్స్ తో ఇచ్చారు. అలాగే దీని బాటమ్ చూసుకుంటే మనకి ఇక్కడ రీస్టార్ట్ బటన్ ని కూడా ఇచ్చారు. అండ్ ఇందాక ఫర్మ్ కుషన్ ప్యాడ్స్ అని చెప్పాను కదా, అవి ఇవే అనమాట. సో బాడీని మూవ్ అవ్వనివ్వకుండా ఒక స్ట్రాంగ్ గా ఒక ప్లేస్ లో ఫిక్స్ చేస్తుంది. ఇప్పుడు ఇంకో బాక్స్ ని అన్బాక్స్ చేద్దాం. దీనిలో అయితే మనకి స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ ని ఇచ్చారు. వీటిలో అయితే మనకి 3 స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ ఇచ్చారు అండ్ ఒక స్పాచులా కూడా ఇచ్చారు. సో వీటిని అయితే ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకుందాము. నేనైతే ప్యాకింగ్ అయితే ఒకటే బాక్స్ లో ఇస్తాను అనుకున్నాను, కానీ జార్స్ కి అండ్ జ్యూస్ జార్స్ కి సపరేట్ బాక్స్ ఇచ్చారు అండ్ మిక్సీ గ్రైండర్ ని కూడా సపరేట్ గా ఇచ్చారు. సో ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ స్టెయిన్లెస్ జార్స్ చూసుకుంటే దీనికి కంఫర్టబుల్ హ్యాండిల్ స్పేస్ అండ్ బెటర్ గ్రిప్స్ తో ఉన్న హ్యాండిల్ ని ఇచ్చారు. అండ్ ఇప్పుడు చూపిస్తున్న జార్ వచ్చేసి ఇది 1.5 లీటర్ వెట్ గ్రైండింగ్ జార్ అండ్ దీని బ్లేడ్స్ చూసుకుంటే చాలా షార్ప్ గా ఉంది. సో తక్కువ టైం లోనే ఎక్కువ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది. అండ్ వీటి లిడ్స్ చూసుకుంటే ఇది లీకేజ్ ప్రూఫ్ డిజైన్ తో రావడం వల్ల లీకేజ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఎలా అయినా వాడచ్చు. సో వెట్ గ్రైండింగ్ జార్ కి అయితే ఈ విధంగా లీకేజ్ ప్రూఫ్ లిడ్ అయితే ఇచ్చారు. అలాగే ఈ లిడ్ పైకి చూసుకుంటే ఈ విధంగా ఓపెన్ చేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జార్ చూసుకున్నట్లయితే ఇది 1 లీటర్ డ్రై గ్రైండింగ్ జార్. ఈ జార్ లో అన్ని టైప్స్ ఆఫ్ మసాలాస్ అండ్ డ్రై పొడిలు ఏదైనా చేసుకోవచ్చు. దీని లిడ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇది కూడా లీకేజ్ ప్రూఫ్ తో వస్తుంది. పైనుంచి మనం కావాలంటే ఎక్స్ట్రా మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చిట్నీ జార్ని చూద్దాం. ఇదైతే మనకి 400 ml క్వాంటిటీతో వస్తుంది అండ్ దీని లిడ్ చూసుకుంటే సిలికాన్ గ్రిప్ తో వస్తుంది. సో గ్రైండింగ్ చేసేటప్పుడు బయట స్పిల్ అవ్వకుండా చూస్తుంది. అలాగే దీంట్లో స్పైసెస్ కలుపుకోవడానికి ఒక స్పాచులా లాంటిది కూడా ఇచ్చారు. ఇప్పుడైతే మనం జ్యూస్ జార్ ని అన్బాక్స్ చేద్దాం. ఇప్పుడు ఈ జ్యూసర్ జార్ చూసుకుంటే ఇది 1.5 లీటర్ బ్లెండర్ జార్ విత్ ఫ్రూట్ ఫిల్టర్ తో వస్తుంది. అండ్ దీని లిడ్ చూసుకుంటే పైన ఇలా ఓపెన్ సెక్షన్ ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేసుకొని ఏమైనా అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఫిల్టర్ ఉండడం వల్ల జార్ తోటే డైరెక్ట్ గా జ్యూసెస్ ని సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఈ జ్యూసర్ జార్ బ్లేడ్స్ చూసుకుంటే చాలా షార్ప్ గా ఉన్నాయి అండ్ ఈ జార్ అయితే లాంగ్ రన్ లో వర్క్ అవుతుంది. సో ఈ మిక్సీ గ్రైండర్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను, పదండి. అలాగే మిక్సీ జార్ ని పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ జార్ ని నేను చూపించిన విధంగా చూసి అటాచ్ చేసుకోవాలి. సో ఫైనల్ గా చూసుకుంటే బాక్సెస్ లో ఇవి వచ్చాయి: మిక్సీ గ్రైండర్, జ్యూసర్ జార్, 3 స్టెయిన్లెస్ అండ్ మంచి కంఫర్టబుల్ హ్యాండిల్ తో వచ్చాయి. దీనైతే నేను అమెజాన్ లో 2,999 కే తీసుకున్నాను. అకార్డింగ్ టు ప్రైస్ అయితే ఇది చాలా వర్త్. నేనైతే దీన్ని మీకు రికమెండ్ చేస్తాను. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే ఒకసారి అమెజాన్ వెళ్ళి చెక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.